Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షాడో 9. ఇవాళ మనం షాడోలా అనుసరించబోయే నేత ఎవరో తెలుసా? ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? తెలంగాణ గుమ్మం ఖమ్మం. ఎస్, ఖమ్మంలో ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిందా? ఎంపీగా ఎవరైనా గెలిచారా అని అంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి మాత్రం జెండా ఎగురుతుంది, ఖచ్చితంగా నేను గెలుస్తానంటున్నారు ఖమ్మం బీజేపీ క్యాండిడేట్ తాండ్ర వినోద్ రావు. సో ఎందుకు ఆయనకు అంత నమ్మకం? ఎలా మరి ఇక్కడ బీజేపీ జెండా ఎగరబోతోంది? ఈసారి నరేంద్ర మోదీని గెలిపించే సీట్లలో ఇది కూడా ఉంటుందని ఆయన అంత కష్టంగా ఎలా చెప్తున్నారు? ఆయన అడిగి తెలుసుకుందామని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఖమ్మంలో వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం. రండి వెళ్దాం లోపలికి. రైట్, థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. ఎలా ఉన్నారు? బాగుందండి. మాల్ ఖమ్మం కాబట్టి నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి దిస్ ఈజ్ మై హోమ్ టౌన్ కాబట్టి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఓకే సరే, మనం ఒకసారి పాలిటిక్స్ కాకుండా పర్సనల్గా మీరు మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది, మీరు ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, మీ డైట్ ఎలా ఉంటుందో అనే మాటలు చెప్తారా? నేను లాస్ట్ 7-8 years నుంచి ఎవ్రీ మార్నింగ్ 40 minutes యోగా చేస్తాను. దెన్ నాకు చాలా బుక్స్ చదువుతా. ఓకే, సో ఫిజియాలజీ అంటే అదో సబ్జెక్ట్ కానీ బట్ వాత పిత కఫం అని ఒకటి ఉంటుంది ప్రతి దాంట్లో. సో మనకి వాత పిత కఫం అని మనం తెలుసుకోవాలి. ఇట్స్ లైక్ మీరు డీజిల్ ఇంజినా, పెట్రోల్ ఇంజినా, ఎల్పిజి అని. సో మీరు డీజిల్ ఇంజన్లో పెట్రోల్ పోయలేరు కదా, సో అట్లా వాత ఉన్న వాళ్ళకి పిత ఫుడ్ పడదు. ఇట్స్ ఏ లైఫ్ సైన్స్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. నేను దాని వైటమిన్స్ కానీ దాని ఫుడ్ కానీ నాకు పడేది ఏది ఉందో నేను స్టడీ చేసి ఆ ఫుడ్ ప్యాటర్నే మనం తీసుకుంటే లైఫ్ కొద్దిగా హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త మాటలు వినోద్ రావు గారి దగ్గర మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ ఇన్ఫర్మేషన్. రైట్, ఇక ఒకటి బిజినెస్ నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు కదా, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? అంటే మధ్యలో ఇంకొకటి ఉంది, బిజినెస్ నుంచి సోషల్ సర్వీస్కి వచ్చారు, సోషల్ సర్వీస్ నుంచి పాలిటిక్స్కి వచ్చారు. సో దెర్ ఈస్ అ గ్యాప్. అచ్చా, అది మాట్లాడదాం సార్. మీ సోషల్ సర్వీస్ గురించి చాలా విన్నాం. ఈ కొత్త అవతారం అయితే ఎలా అనిపిస్తుంది అని? నాకు కంఫర్ట్గా ఉన్నాయి, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నేను ఉన్నది ప్రజల మధ్యలో. సరే, దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ పాలిటిక్స్ కానీ ప్రత్యక్ష రాజకీయాలు కానీ నేను ప్రజలలో గత 10 సంవత్సరాల నుంచి నేను ఆదిలాబాద్ కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, డీపెస్ట్ ఆఫ్ ఇంటీరియర్ ప్లేసెస్లో కానీ, డీపెస్ట్ స్లమ్స్లో, మన హైదరాబాద్లో మీరు చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్స్డ్ స్లమ్స్ ఇన్ సౌత్ ఏషియా అంటారు. సింగరేణి కాలనీ అది ఉంది. మీరు చూస్తే ఒక 5x5లో ఒక కుటుంబం మొత్తం ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మేము విస్తృతంగా పనిచేస్తాం. సో నాకు అన్ని రంగాలు భగవంతుడు లేకపోతే మా పేరెంట్స్ ఉన్న బ్లెస్సింగ్స్తో కావచ్చు, నేను అగ్రికల్చర్ నుంచి స్లమ్ ఎడ్యుకేషన్ దాకా అన్ని రంగాల్లో ట్రైబల్ డెవలప్మెంట్ చూసి, ఉమెన్ ఎంపవర్మెంట్ చూసి, ఇవి అనేక రంగాలలో తిరగడం జరిగింది. కాబట్టి నా స్వతహాగా కూడా బిజినెస్ దృష్ట్యా నాకు నేను డెవలపర్ని, హోమ్స్ బిల్డ్ చేస్తాం. తర్వాత ఒక డ్రోన్ కంపెనీ స్టార్టప్ ఉంది, ఒక ఏఐ కంపెనీ స్టార్టప్ ఉంది. సో ఇవన్నీ సమగ్రంగా నాకు భగవంతుడు కృప వల్ల అన్ని రంగాలలో నాకు ఎక్స్పోజర్ ఉంది. ఇక ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇవాళ మన షెడ్యూల్ ఏంటి? ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి వెళ్తున్నాం. తర్వాత సత్తుపల్లి మీటింగ్ ఉంది, ఈవినింగ్ మదిరా ఉంది, మధ్యాహ్నం కొన్ని కమిటీస్ తోటి మీటింగ్ ఉంది. ఓకే రైట్, అది ఇప్పుడు మనం ఒక వెళ్తున్నాం. మరి సరే, చూద్దాం వినోద్ రావు గారికి ప్రజల్లో ఎలా ఆదరణ ఉంది, ఈయన ఎలా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు, ఏవి మాట్లాడుతున్నారు అనేది ఆయనతో పాటు షాడోలో ఉండి తెలుసుకుందాం రండి. అండ్ వినోద్ రావు గారు ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఏరియాలో పర్టికులర్గా ఆగారు. ఏంటి, ఎందుకు, దీనికన్నా స్పెషాలిటీ అని తెలుసుకుందాం. సార్ ఇక్కడే ఎందుకు ఆగారు, ఇక్కడ ఏంటి? ఏదైనా మనం మంచి కార్యక్రమం చేసినప్పుడు భగవత్ అనుగ్రహం ఉండాలి, తర్వాత ప్రజల దీవెనలు ఉండాలి. కాబట్టి వారిది అయిపోయింది, ప్రజల మధ్యలో ఉండి, ప్రజల సమస్యలు ఉండి, వారిలో ఒక మనిషిగా నేను మమేకమైతే తిరుగుతున్నప్పుడు వారి సమస్యలు కానీ, వారి నుంచి వచ్చే సజెషన్స్ కానీ మనకి ఏదైతే పని చేయాలో దానికి యూజ్ అవుతాయి. ప్లస్ మనకు అర్థం కూడా అవుతుంది. కాబట్టి ప్రజల మధ్యలో మనిషి కింద నేను ఉండడం ఇష్టపడతాను. మొత్తానికి ఖమ్మంలో ఒక వార్డు బీజేపీకి ఉంది, ఈసారి ఖమ్మం బీజేపీకి కావాలని ఇక్కడ చూడకుండా నాకు డౌట్ వచ్చింది సార్. జనరల్గా బీజేపీ మీద ఒక విమర్శ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల పార్టీ, పెద్ద కులాలు పెద్ద వర్ణాలు మాత్రమే ఉంటాయి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు దూరం
వాళ్ళు ఓట్లు వేయరు, ఇలాంటి మాటలు మీరు ఈరోజు మీరు నాతో తిరిగితే మీకున్న డౌట్లన్నీ తీరిపోతాయి. ఎందుకంటే రియాలిటీ అనేది యూ కాంట్ హైడ్. సార్ మీకు ఇక్కడ ఖమ్మంలో ఎలా దొరుకుతుంది? మీరు ఇంతకుముందు అయితే ఫక్త్ పొలిటీషియన్ కాదు, రెస్పాన్స్ ఎలా వస్తుంది మీరు వెళ్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు? నేను గత 3 నెలల నుంచి తిరుగుతున్నప్పుడు ప్రజలలో ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు గుండెలలో ఉన్నారు. అది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బేస్మెంట్ ఆల్రెడీ ఉంది. ఎప్పుడైతే వారు 600 సంవత్సరాలు కళ తీర్చిండో, వారు దేశంలోనే గొప్ప లీడర్ అని అంటున్నారు. వారి పథకాలన్నీ ఇంటింటికి వస్తున్నాయి. 600 ఏళ్ళ కళ అని అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అండి, రామాలయం కట్టింది బీజేపీ ఓట్ల కోసమా, ఎన్నికల కోసమా? ఇది అట్లా అంటే ప్రపంచంలో అనేక మంది అనేక గుళ్ళు కడతారు, అనేక ప్రార్థనా స్థలాలు కడతారు. మరి అదంతా ఓట్ల కోసమేనా? మన ధర్మం మన కోసం, మన పర్పస్ వస్తాయి సర్వ్ చేసుకోవడానికి, మన ధర్మం కాపాడుకోవడానికి. అది ఓట్లతో ఏం లేదు. ఇది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు పాలిటిక్స్. ఇప్పుడు మనం ఖమ్మం నుండి సత్తుపల్లి వెళ్తున్నాం. అక్కడ ఒక పెద్ద మీటింగ్ ఉందని చెప్తున్నారు వినోద్రావు. అక్కడ ఎలా ఉంటుంది, మరి ఈయనకు ఆదరణ ఎలా దక్కుతుందో చూద్దాం. అంతకన్నా ముందు ఒకసారి ఇక మేజర్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకుందాం, మాట్లాడదాం వినోద్రావు గారితో. వినోద్రావు గారు, జనరల్గా మీరు ఇంతమంది బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లోకి వస్తున్నారు. ఇలాంటప్పుడు వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటే, దట్టు కేంద్ర పార్టీలోకి వస్తున్నారంటే వాళ్ళ వ్యాపారాలని విస్తృతపరచుకోవడానికి లేదా కాపాడుకోవడానికి వస్తున్నారు, నాకు టాక్ వినిపిస్తూ ఉంటుంది. మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చారు? నా లైఫ్ నేను లీడ్ చేస్తున్న సమయంలో 2014లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారిని చూడడం జరిగింది. వారు చేస్తున్న త్యాగాలు కానీ, వారు చేస్తున్న సోషల్ సర్వీస్ కానీ, వారి జీవితాలు అర్పిస్తున్న విధానం కానీ చూసి నా వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కంట్రీ నేను అనేక ఎన్జిఓస్లో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. సో 14 అంటే 10 years అయిపోయింది. అంటే మీరు అఫీషియల్ ఎంట్రీ ఎప్పుడండి? 2014. అఫీషియల్ ఎంట్రీ మొన్న 2024లో. బట్ నేను 2014 నుంచే చాలా సమయం స్పెండ్ చేస్తాను. 2014లో చిన్నగా ఒక ఎన్జిఓకి ఒక మెంబర్ కింద జాయిన్ అయిన తర్వాత నన్ను ట్రస్టీ చేసిండు, తర్వాత సెక్రటరీ చేసిండు. సో ఆల్మోస్ట్ 2015-16 వచ్చేవరకు మోస్ట్ ఆఫ్ మై టైమ్ నేను దీంట్లో స్పెండ్ చేయడం జరుగుతుంది. మీకేమైనా ఫౌండేషన్ ఉందా? మీరు ఓన్గా మీరు చేసిన ట్రస్ట్ కానీ? సో దానికి మీరు రిలేటెడ్గా మీరు చేశారు. సో ఒక్కసారి మీ సర్వీస్ చెప్తారా సార్? ఏమేమి చేస్తే ఎక్కడ చేశారు కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఎప్పుడైతే 2014లో ఉందో ఏకలవ్య ఫౌండేషన్ అనేది చాలా అనేక రంగాలలో ఆల్రెడీ అది ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో ట్రైబల్ డెవలప్మెంట్కి నేను ఓవర్సీ చేసేవాడిని. చాలా డీప్గా ఉన్న విలేజెస్లో నేను వెళ్ళి 1-2 days వాళ్ళతో ఉండేది. ఉన్నప్పుడు వాళ్ళకున్న సమస్యలు కానీ, వాళ్ళకున్న ఇది కానీ నాకు తెలిసేది. ప్లస్ అక్కడ నుంచి దెన్ సిటీలో ఉన్నప్పుడు స్లమ్ ఎడ్యుకేషన్ మీద మాకు ఇక్కడ స్లమ్స్లో బయట వాళ్ళు వచ్చి చేసే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది, బయట నుంచి వచ్చే ట్యూషన్స్ కోచింగ్. సో అక్కడ ఉన్న ఇంటర్ డిగ్రీ చదివే పిల్లల్ని మేము వెతికి వాళ్ళని మేము ట్రైనింగ్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ మేము ఫర్దర్గా కంటిన్యూ చేయించి మేము చేసేది. సో అట్లా మేము ఆల్మోస్ట్ కొన్ని వేల మందికి స్లమ్ ఎడ్యుకేషన్లో చేయించడం. ఇప్పుడు 2 విషయాలు అయితే క్లియర్. మీరేమి మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇందులో చేరలేదు, నెంబర్ 1. అండ్ ప్రజల సమస్యలు వినోద్రావుకి తెలియదు, బిజినెస్ మెన్ కదా ఆయన అన్న విషయం కూడా కరెక్ట్ కాదు, అంతేనా? అంతే, డెఫినెట్లీ. ఎందుకంటే మేము చేసిన పనులు అన్నీ పబ్లిక్లో ఉంటాయి. ప్లస్ అక్కడ నుంచి స్లమ్ ఎడ్యుకేషన్ నుంచి దెన్ మెయిన్ ఫోకస్ వి షిఫ్టెడ్ టు ఆర్గానిక్ అగ్రికల్చర్. ఎందుకంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ చాలా అవసరం. ఇప్పుడు మేము చేసిన పాలసీలు కూడా దేశంలో కూడా ఆ పాలసీలు రిఫ్లెక్ట్ అయినాయి. ఎందుకంటే మేము అగ్రికల్చర్ మినిస్టర్కి మా రికమెండేషన్స్ మాకున్న రీసెర్చ్ తోటి వారికి ఇస్తే పాలసీ మేకింగ్లో కూడా వారు దాన్ని ఇంప్లిమెంట్ చేసేది. సో అట్లా ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద ఒక ఆల్మోస్ట్ 1000 ఫార్మర్స్ తోటి మేము ఆ మూమెంట్ తీసుకొచ్చినాం. రైట్ సార్. ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో వినోద్రావు గెలిచారు ఖమ్మం నుంచి ఎంపీగా. ఎలా చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఖమ్మంలో ఇది లేదనో మీకు ఏదో ఉంటుంది కదా, మీకు ఒక విజన్. సో అదేంటి? ఏదైతే నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందో, ఏవైతే మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినామో అవన్నీ కూడా ఇక్కడ అవసరం. ఎందుకంటే ట్రైబల్ డెవలప్మెంట్ కావండి, ఇక్కడ ట్రైబల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ ఎడ్యుకేషన్ మీద చాలా అవసరం ఉంది. మెడికల్ ఫీల్డ్లో
చాలా మెడికల్ ఫీల్డ్ అయితే చాలా ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. సో ఆర్గానిక్ అగ్రికల్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాయిల్స్ ఇన్ ద కంట్రీ మా ఖమ్మం జిల్లా. కాబట్టి నేను చేసిన గత 10 సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉపయోగపడే అంశాలే. మీరు చేయాలనుకుంటున్నవి మీ ఆలోచనలు సూపర్ ఉన్నాయి. అదే అందరికీ ఉండే ఒక డౌట్ ఏంటంటే ఖమ్మం అనగానే సార్ ఫస్ట్ లెఫ్ట్ పార్టీలు గుర్తుకొస్తాయి, తర్వాత కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళు ఉంది, తర్వాత టీడీపీ వచ్చింది, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. సార్ ఆఫ్ కోర్స్ ఇక్కడ బీజేపీ జెండా ఎగరడం అది సాధ్యమా? ముమ్మాటికి సాధ్యం. ఎందుకు అంటే ఎప్పుడైతే బీజేపీ ఒకప్పుడు 2 ఎంపీస్ తోటి ఉన్నది, ఇప్పుడు 400 ఎంపీస్ వరకు వెళ్తున్నది. అంటే మరి మణిపూర్లో మీరు మోస్ట్ లెఫ్ట్ అంటారు కదా, మరి కమ్యూనిస్ట్ పార్టీ అంటారు కదా, మరి మణిపూర్లో ఇప్పుడు మన ఉంది కదా. సో అట్లా కోalitionగా ఇది ఎక్కడ అనుకోని దగ్గర కూడా బీజేపీ వస్తుంది. సో అసాధ్యం అంటూ ఏం లేదు. ఇక్కడ అట్లాంటి ఫ్యాక్టర్ ఏముందంటారు బీజేపీ రావాలనే ఫ్యాక్టర్? ఇది గల్లీ పాలిటిక్స్ కాదు, ఇది ఢిల్లీ పాలిటిక్స్. ఢిల్లీలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వస్తుందని అందరికీ తెలుసు. సో ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సేమ్ ప్రతినిధి కనుక మీకు ఢిల్లీ పంపిస్తే మాకు అక్కడున్న పనులు వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్కి వారు ఎందుకు ఇవ్వట్లేదని వారు అడిగితే పట్టుమని 40-50 సీట్లు కూడా వచ్చే పరిస్థితి మాకు కనిపించట్లేదు. మా ఓటు కాంగ్రెస్కి ఇస్తే అది మురిగిపోతుంది, మా ఎఫర్ట్ బీఆర్ఎస్కి అయితే అసలు ఛాన్సే లేదని అంటున్నారు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మేము బీజేపీకి వేయాలి, సింపుల్. ఇది పెద్ద. ఇంకోటి ఏంటంటే ఖమ్మం జిల్లా చాలా విఘ్నులు, మీరు చైతన్యవంతులు కూడా. ఖమ్మం జిల్లా ప్రజలు విప్లవం రక్తంలో ఉంది. వాళ్ళు ఇంటెలెక్చువల్స్ కూడా, నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ. కాబట్టి వారికి విషయం తొందరగా ఈ విద్యావంతులు, ఈ ఇంటెలెక్చువల్స్ వీళ్ళందరి ఓటు బీజేపీ వైపు ఉంటుంది అన్నది మీరు అనేది? మేధావి వర్గం నుంచి గ్రామ ప్రజల వరకు వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను చూడగలుగుతా నేను చెప్పగలుగుతా. నేను మాత్రం స్ట్రైట్గా అడుగుతాను, ఎందుకంటే మీ పార్టీని అడగాల్సిన ప్రశ్న కూడా ఇది. ముస్లింలు తాండ్ర వినోదరావు గారికి ఓటేస్తారా? నేను దాదాపు ప్రతి మండలంలో ర్యాలీ చేస్తున్నప్పుడు, రోడ్ షోస్ చేస్తున్నప్పుడు చాలామంది దాంట్లో ఉన్న మహిళలు, చాలా అంటే సైజబుల్ పర్సంటేజ్ మా ముస్లిం మహిళలే. ఈరోజు నరేంద్ర మోడీ గారు వారిని చేసిన పనులు వారు మర్చిపోలేరు. ట్రిపుల్ తలాక్ ఏదైతే రద్దు చేశారో అది చాలామంది నాతో మాట్లాడినప్పుడు మా జీవితాలు దానితో బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, మాకు ఒక లైఫ్ అంటూ ఉంది. ఇంకోటి, గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రజలు చాలా ప్లెయిన్ హార్టెడ్ ఉంటారు, అడిగితే ఉట్టినే చెప్పేస్తారు. సో సమస్యలు ఉన్నప్పుడు పక్కింటికి రాలేదు, మాకు రాలేదని చెప్పేది. అంటే రేషన్ కార్డ్స్ వాళ్ళకి రాలేదు, మాకు రాలేదు. అట్లని పక్కింటికి వచ్చి కేవలం మేము ముస్లిమ్స్ వల్ల మాకు రాలేదు అనేది నాకు ఇంతవరకు చిన్న ఉదాంతం కూడా రాలేదు. రెడ్డి సార్, ఒకసారి మీ వ్యక్తిగత మీకు పర్సనల్ క్వశ్చన్కి వస్తాను. మీరు ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, ఖచ్చితంగా వచ్చారనంటే ఇంకా మీరు పదవిలోకి వచ్చినా రాకపోయినా విమర్శలు ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఇంకా పార్టీలో కుదురుకోకముందు, సర్దుకోకముందే. మరి వీటిని ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలా తట్టుకుంటున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు? నా మీద విమర్శలు చేయాలంటే నా మీద ఇంకేం దొరకట్లేదు. ఎందుకంటే నాది ఒక రకంగా చెప్పాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్, ఇన్ ద సెన్స్ ప్లెయిన్. ఇది నేను నా బిజినెస్ చేసా, నో స్కామ్స్, నథింగ్. నాకు తెలిసి నేను ఇంత చెప్పిన ఈ వర్గ రాజకీయాలు చేయకుండా ఇంకొకరిని విమర్శలు చేసి లేకపోతే కరప్షన్ చేసో ఇంకా స్కామ్స్ చేయనంత వరకు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, లీడర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. రైట్ సార్. ఇక ఈ పార్టీలో ఫైనల్ క్వశ్చన్, మీరు ప్రధాన ప్రత్యర్థిని ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అనుకుంటున్నారా ఆర్ కాంగ్రెస్ అనుకుంటున్నారా? నా వల్ల కానీ పార్టీ వల్ల కానీ ప్రజలకు ఎట్లా ఉంటుంది అనేది మా ఫోకస్ ఉంటుంది, కానీ మా అపోనెంట్స్ వాళ్ళ అనేది మేము చూడం. ఉంటుందా మీ వినోద్రావు మార్క్ ఉంటుందా? మీరు గెలిస్తే ఖచ్చితంగా ఖమ్మం రాజకీయాలపై 100% బీజేపీ మార్క్ ఉంటుంది, నరేంద్ర మోడీ గారి మార్క్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖమ్మంలో కమలం వికసింపబోతుంది. ఇది దేశంలోనే చర్చ అవుతుంది, అంతర్జాతీయంగా కూడా చర్చ అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ మీద
వ్యతిరేకతతోటి కాంగ్రెస్కు ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మక్కువతోటి కాదు. ఈసారి ఖచ్చితంగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఓటేస్తారు. మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ దేశంలో ఎలా అయితే సంక్షేమం కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, ఈ గత 10 ఏళ్లలో ఎలా అవినీతి రహితంగా, ఎలా పారదర్శకంగా అన్ని వర్గాలను మెప్పిస్తూ అన్ని వర్గాలకి అవకాశాలు అందిస్తూ యువతకి అలాగే మహిళలకి ఎస్సీ ఎస్టీ వర్గాలకి అందరికీ అవకాశాలు ఇస్తూ సబ్బన్న వర్గాలని ముందు స్థానంలో ఉంచి ఎలా అయితే పాలన చేస్తున్నారో దేశ ప్రజలందరూ చూశారు. ప్రధాని స్థానంలో ఇంకొకరిని ఊహించే సాహసం కూడా ఎవరు చేయలేరు. మేము గ్యారంటీగా ఈసారి గెలుస్తామండి. మాకు ఎలా అంటే మాకు తెలుస్తూనే ఉంది, ప్రజలందరూ మాకు మద్దతుగా ఉన్నారు. మేము ఎక్కడికి పోయినా కూడా మేము మీకే ఓటేస్తామని మేము ఇంటింటికి కూడా తిరగడం చేస్తున్న ప్రచారం, వాళ్ళు కూడా మాకు ఓటేస్తామని చెప్తున్నారు. అందరూ కూడా ఈసారి పార్లమెంట్లో మేము మోడీని మేము గెలిపించుకోవాలంటే మేము ఇక్కడ కూడా పార్లమెంట్లో వినోదరావు అన్నకి ఓటేసి మేము తీసుకోవచ్చు. మహిళలకు కానీ ఎవరికైనా కూడా మోడీ వస్తేనే మాకు సెక్యూరిటీ ఉంటుందండి. మోడీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఖమ్మం పార్లమెంట్ చూసినట్లయితే అసలు గిరిజన ఓటింగ్ ఎక్కువగా ఉంది. అసలు మన తాండ్ర వినోదరావు గారు కూడా ఒక గిరిజన గ్రామంలోనే, ఆదివాసీ గిరిజన గ్రామంలోనే జన్మించారు. వారు అసలు ఆదివాసీ గ్రామాల్లో కానివ్వండి, తాండాల్లో కానివ్వండి, అసలు దళిత వాడల్లో తనని అనౌన్స్ చేసిన దగ్గర నుండి కూడా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నారు. మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్న వేరియేషన్ని, డిఫరెన్స్ని చెప్తా ఉన్నారు. బీజేపీ ఖమ్మం జిల్లాలో ఖమ్మం కిలాపై కాషాయ జెండా ఎగరవేయటం ఖాయం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి పోయినా సరే, పల్లెల్లోకి పోయినా, పట్టణాల్లోకి పోయినా భారతీయ జనతా పార్టీ యందు ప్రజల అశేష సంఖ్యలో మీసారి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. నరేంద్ర మోడీ సైనికుడైనటువంటి శ్రీ తాండ్ర వినోదరావు గారిని గెలిపిస్తాం. సత్తుపల్లిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక మంచి సభ చూసాం. ఇక్కడ ప్రజల నుంచి అపూర్వ ఆదరణ వస్తుంది వినోదరావు గారికి. వినోదరావు గారు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. ఎంతో మంది బీజేపీకి ఇక్కడ ట్రై చేసి ఉంటారు, మరి వినోదరావు గారికి ఎందుకు దక్కింది అవకాశం అని అడుగుతా అనుకున్నాను. బట్ జనాలు రెస్పాన్స్ చూస్తే నాకు వచ్చింది. మీరేం చెప్తారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సంస్కృతి అనాటకాల నుంచి వస్తుంది. ఎవరికైతే పని చేస్తారో వారిని గుర్తింపు వస్తుంది. ఎలాగైతే నరేంద్ర మోడీ గారు, వారి తండ్రి కానీ వారు కానీ ఎటువంటి రాజకీయ కుటుంబం లేదు. వారు అంచెలంచెలుగా పని చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండి వారు నాయకుల్లాగా వచ్చి వారు డైరెక్ట్ దానికోసం ప్రజా జీవితానికి వచ్చారు. కాబట్టి ఆ సంస్కృతి అనేది మాకు నడుస్తుంది. మాది కుటుంబ పాలన కాదు. మాకెవరు, మా తల్లి తండ్రి ఎవరు అంటే డబల్ వేగంతో, అంతమంది డబల్ దాంతో ఈసారి నరేంద్ర మోడీ గారికి వేస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారిని గెలిపించి వారిని చేసేందుకే ఇదంతా. నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి వేసినట్టే, నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి గెలిచినా నరేంద్ర మోదీ గారు గెలిచినట్టు. తప్పకుండా. రైట్ అండ్ ఎనీవే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.